బటర్ నాన్ ఉంది కదా, ఈరోజు మొగలాయ్ చికెన్ చేయమని ఇంట్లో అంటే చేయాలని నిర్ణయించుకున్నానండి. నాకైతే మొగలాయ్ చికెన్ అయితే అస్సలు నచ్చదండి. ఎందుకంటే అందులో ఎగ్ అయితే కనుక వేస్తారు. నాకెందుకో ఆ స్మెల్ నచ్చదు, అసలు ఎందుకో అసలు నచ్చదు. కానీ నేను ఏం చేయాలనుకున్నానంటే కొంచెం డిఫరెంట్గా చేయాలనుకున్నాను. అంటే స్మెల్ అన్నది ఎగ్ స్మెల్ కానీ ఇలాంటి స్మెల్ కానీ ఏమీ రాకుండా నేను ఆనియన్స్ కటింగ్లో కానీ అన్నిట్లో కొంచెం ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకున్నానండి. దాన్ని ముందుగా నేను చికెన్ని ఉప్పు నీళ్ళతో శుభ్రంగా కడుగుతున్నాను. కాకపోతే ఈ కడిగేటప్పుడు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళైతే కనుక నేను వేసానండి. కొద్దిగా వేడి చేసి నీళ్ళు వేసాను, ఎక్కువ వేయలేదండి. దాంట్లో సాల్ట్ వేసాను, పసుపు వేయలేదు. శుభ్రంగా కడిగానండి. శుభ్రంగా ఒకటికొకటి తీసుకుంటూ కడిగాను. ఎందుకంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేయాల్సి వచ్చిందంటే ఈ మొగలాయ్ చికెన్ స్మెల్ ఎలా వస్తుందో ఏంటో అని. నెక్స్ట్ ఏంటంటే చికెన్ ఏంటంటే మంచిగా ఉంటేనే అది టేస్ట్గా ఉంటుంది. బోన్స్ కానీ ఏంటి కానీ ఎక్కువగా లేకపోతేనే బాగుంటుంది. ఇది తెచ్చేటప్పుడు బోన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా చేయాలన్నది కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేస్తే స్మెల్ కూడా ఉండదు. దేనివల్ల స్మెల్ వస్తుంది ఏంటనేది తెలుసుకోవడం కోసమని నేను కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి కడిగానండి. శుభ్రంగా కడిగేసిన తర్వాత ముందుగా పసుపు కలిపాను. పసుపు అంతా శుభ్రంగా మనము ఒకటి పీసెస్లో మనం శుభ్రంగా పసుపు గరిటతో కాకుండా చేత్తోనే కలిపానండి. పసుపు వేసే శుభ్రంగా నేను కలిపాను. కలిపిన తర్వాత ఉప్పు వేయాలని అనుకున్నాను. ఉప్పు కూడా వేస్తున్నాను. ఎందుకంటే పసుపు ఉప్పు వేసేసరికి కొంచెం అన్నది మనకు చెమ్మలాగా వస్తుంది. దాని తర్వాత ఈ చెమ్మలాగా ఎక్కువ అయిపోకుండానే కారం వేసానండి. కారం వేస్తూనే ఆయిల్ వేసాను. వేసేసి దాన్ని బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈలోపు ఆనియన్స్ మనమైతే కనుక మొగలాయ్ చికెన్కి ఏ విధంగా అయితే మనకి ఎగ్ కనిపిస్తుందో అదే విధంగా నేను ఆనియన్స్ చిన్న పీసెస్ అంటే దోశలకి కట్ చేసేటట్టు కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని వేసుకున్నాను. అన్నీ వేయలేదండి, అంటే చాలా ఎక్కువ ఆనియన్స్ కట్ చేస్తాను. దీనికైతే ఎక్కువ ఆనియన్స్ అయితే అవసరం ఉంటాయి. మనము నాన్స్కి వేసుకుంటాము, పుల్కాలకు కూడా తినచ్చండి, రోటీస్ కానీ ఇలాంటి వాటికి బాగుంటుంది. అంటే రైస్కి బిర్యానీస్కి కూడా బాగానే ఉంటుంది. ఎస్పెషల్లీ నాన్కి అయితే ఇంకా బటర్ నాన్ చేస్తే ఇంకా హైలైట్ అనమాట ఈ మొగలాయ్ చికెను. అందుకనే నేను ఆనియన్స్ చూడండి చాలా చిన్నగా అయినంత వరకు వేయించాక అప్పుడు పచ్చిమిర్చి వేసానండి. పచ్చిమిర్చి వేసి అవి కూడా అలాగే ఆయిల్లో వేగుతూనే ఉన్నాయి. ఇంకా కొంత ఆనియన్స్ అయితే నేను పక్కన పెట్టి ఉంచుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడు రెడీ చేసి ఉంచుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది నేను కొంచెం వేరేగా రెడీ చేసుకుంటాను. మసాలా పేస్ట్ వేరేగా చేసుకుంటాను. ఒకవేళ చేపలు వండితే చేపలకి వేరేగా రెడీ చేస్తాను. అలా ప్రతిదానికి నేను వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాలు రెడీ చేస్తాను. కానీ ఇంట్లో ఎప్పుడు మాత్రము అల్లము వెల్లుల్లి పేస్ట్ కలుపుతాను. కొన్నిసార్లు అయితే నేను అందులో పసుపు కలిపి ఉంచుతాను, కొన్నిసార్లు సాల్ట్ కలిపి ఉంచుతాను. అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని ఒక బాక్స్లో వేసి పెట్టేస్తానండి. అది నేను ఇందులో వేసి బాగా వేగిన తర్వాత మంచి కలర్ రావాలి కదా, అందుకు కొంచెం కారం కొంచెం పసుపు అయితే కనుక వేసాను. నేను ఆల్రెడీ చికెన్లో కలిపానండి, అందువల్ల ఎక్కువైతే నేను వేయకంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ నుండి ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రిడ్జ్ నుండి తీసేసి చికెన్ని కూడా వేసేసానండి. ఆల్రెడీ మ్యారినేట్ చేశాను. చికెన్లో మాత్రము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేయలేదండి. మ్యారినేట్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, నేను అందులో సాల్ట్, పసుపు, కారం, ఆయిల్ ఆ 4 ఐటమ్స్ మాత్రమే వేసానండి. వేసేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇందులో వేయలేదండి. ఎందుకంటే స్మెల్ అన్నది ఏ చిన్న స్మెల్ వస్తే కూడా బాగోదు, అందువలన నేను వేయలేదండి. బాగా వేగిపోయిందండి వేసిన చికెను. బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ వేసి పైన కవర్ చేస్తానండి. ఎందుకంటే ఆ ఆనియన్స్ మళ్ళీ అందులో కలిపేస్తే వేగిపోతాయి, అందువల్లే పైన కవర్ చేసి హైలో పెడతానండి. అప్పుడు అది ఫ్లేమ్ అన్నది ఆ పచ్చి ఆనియన్స్ అన్నది ఈ వేగిన చికెన్కి అన్నది పట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అది ఆవిరి మీద ఉడుకుతాయి, మనకి ఎగ్ ఫీలింగ్ అన్నది కలుగుతుంది. అందువల్ల నేను అలా చేశానండి. ఆ తర్వాత శుభ్రంగా మళ్ళీ కలిపి మూత పెట్టడం అలా చేశాను. నేను ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు. ఆల్రెడీ చికెన్లో ఆయిల్ వేసాను కాబట్టి ఇందులో కొంచెం తక్కువగానే వేసాను, లేకపోతే కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. కాకపోతే నేను తక్కువ ఆయిల్తోనే చేస్తాను కదా ఏ ఐటమ్స్ అయినా సరే, అందువే ఆయిల్ తగ్గించి వేసానండి.
చూడండి అలాగా కలిపి బాగా వేగిన తర్వాత అప్పుడు వాటర్ వేస్తామండి. నేను ఆల్రెడీ మిక్సీకి కలుపుకున్న గిన్నెలో మిక్సీ కడిగిన నీరు, మరి చికెన్కి మ్యారినేట్ చేసుకొని పెట్టాను కదా, ఆ పాత్ర, అన్ని పాత్రలు కడుగుతాను కదా, ఆ నీరే అందులో వేస్తానండి. మళ్ళీ వేరే ఏమీ వేయలేదు. చూడండి ఎంత వాటర్ అనేది వేసాను. వేసి మూత పెట్టుకుంటామండి. ఇందులో చూసారు కదా, వేయించేటప్పుడు సాల్టు, పసుపు, కారం అన్నీ మరి కొంచెం వేసాను. ఇది నీటిలో బాగా ఉడుకుతుందండి. ఉడుకుతునేటప్పుడు నేను ఏం చేశానంటే ధనియాలు, జీలకర్ర పౌడర్ అనేది వేసాను. మనము మూత పెట్టాలంటే మూత పెట్టుకుంటాం. నేనైతే కనుక మూత పెట్టడానికే ఇష్టపడతాను. ఇదిగోండి నేను ఎగ్ అన్నది ఇప్పుడు చూపించాను కదా, ఎగ్ వైట్ అండి. ఎగ్ వైట్ని అంటే ఎల్లోని కాకుండా నేను ఒక బాయిల్డ్ ఎగ్ని తీసుకొని మొగలాయి చికెన్లో వేసేటట్టు కాకుండా నేనేంటంటే స్మెల్ వస్తుంది కాబట్టి ఎగ్ వైట్ని చేతితో చిదిమేసి అందులో వేసేసానండి. ఇప్పుడు బంగాళదుంపలు స్మాష్ చేస్తాం కదండి, అలానే దీన్ని చేతితో శుభ్రంగా చిదిమేసి ఎగ్ వైట్ని మాత్రమే వేసానండి, ఎల్లోని వేయలేదు. అందుకే ఎగ్ని నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఆ బాయిల్ చేసిన ఎగ్ని ముద్దగా అంటే వైట్ని మాత్రమే, ఎల్లో వేయకుండా అది చేతితో శుభ్రంగా చిదిమేసి అందులో వేసేసానండి. వేసేసి కొంచెం హైలో పెట్టి ఉడికాక సిమ్లో పెట్టేశాను. సిమ్లోనే ఇప్పుడు చాలా టైం అయితే ఉడుకుతుంది. చూడండి ఇంకా ఎక్కడైనా సరే కొంచెం పెద్దగా అనిపిస్తే దాన్ని కూడా వైట్ని కూడా గుండుగా చేసేయాలండి, చేస్తేనే బాగుంటుంది. ఆల్రెడీ ఆనియన్స్ ఎలా ఉంటాయంటే మొగలాయి టైప్లోనే ఆనియన్స్ కట్ చేశాను కదా, అవి కూడా అలాగే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా బాగా కలుపుకొని కారం సరిపోతే సరిపోయింది, లేకపోతే లేదు. అందువల్లే నేను మరి కొంచెం కారం కూడా వేస్తాను. ఎప్పుడైనా అన్ని ఐటమ్స్కి చాలామంది ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేస్తారు, లేకపోతే చప్పగా ఉంటే టేస్ట్ అనిపించదని. తర్వాత కరివేపాకు కూడా నేను వేసేస్తానండి. కరివేపాకు వేసేసి మళ్ళీ కొంచెం కలిపేసి దించేస్తాను. దించే ముందని మసాలా గుండ కూడా మనం వేసేయచ్చు. ఇందులో మసాలా గుండ కూడా నేను వేస్తానండి. ఈ కరివేపాకు వేసాక మళ్ళీ మూత పెట్టి నేను మళ్ళీ కలుపుకొని దీన్ని అలా సెట్ చేసుకుంటూ ఉంచానండి. ఇగోండి అక్కడక్కడ ఎగ్ వైట్ అనేది మీకు చూసారా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. మొగలాయి చికెన్ అన్నది మనం ఆ ఎగ్ అన్నది ఇంకోలా వేస్తే అది స్మెల్ అన్నది బాగోదండి, చాలామంది ఇష్టపడరు. ఇలా ఉంటే చూడండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ మొగలాయి చికెన్ ఇంట్లో వాళ్ళు తిని ఏమని అన్నారన్నది మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వెరీ వెరీ టేస్టీ, చాలా రుచిగా ఉంటుంది. స్మెల్ అన్నది లేదు, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఫ్లేవర్ చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.